వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. సరిగ్గా ఏడాది కిందట అత్యంత దారుణంగా ఉన్న తెనాలి డంపింగ్ యార్డును ప్రక్షాళన చేయాలని మంత్రి మనోహర్ ఆనాడు మున్సిపల్ అధికారులకు కాంట్రాక్టర్లకు ఏం చెప్పారో ఒకసారి విందాం రండి. నేను చెప్పింది ఏంటి? ఇదే నేను మీకు చెప్పాను. ఆ మాత్రం మీకు పరిజ్ఞానం లేకపోతే ఎట్లా మీకు సాంకేతిక? ఆ మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సర్ఫేస్ క్లీనింగ్ కాదు, పిట్ డిగ్ చేయాలి. మీరు చూడండి ఎంత ఉంది సీపేజ్ ఎంత ఉంది చూడండి. మీరు 3 feet తీసుకోండి. మీరు పిట్ డిగ్ చేయకుండా మీరు సర్ఫేస్ క్లియర్ చేసుకుందాం పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? 3 to 4 feet మీరు డిగ్ చేయబోతే 4 feet అంటే మళ్ళీ అదో ప్రమాదం. 3 feet చేయండి. పక్క పొలాలకు వెళ్తుంటే అది మన బాధ్యత కాదా? మున్సిపాలిటీ కదా బాధ్యత. అది చేయాలి, అది కంపల్సరీ చేయండి. ఓకేనా? కంపల్సరీ చేయండి, డిగ్ చేయండి. డిగ్ చేసినాకనే మీరు సర్ఫేస్ క్లియరింగ్ కూడా దాంతో పాటు సైమల్టేనియస్ గా చేయండి. మీరు నేను వేసినట్టు ఆ గ్రిడ్ ఏదో బుక్ ఏది 3, 4 వచ్చినాక వన్ విల్ రివ్యూ వన్ మోర్ టైమ్. ఓకే, ఐ వాంట్ 3 feet. యూ బిగిన్ విత్ దిస్ గ్రిడ్. సర్ఫేస్ క్లీనింగ్ అయిపోయింది కదా. ఈ రెండు ఫిట్ చేయండి. 3 feet ఫిట్ చేయండి. చేసి మాకు చూపించండి ఒకసారి. మొత్తం అవును, సరౌండింగ్ ఏం లేదు. ఎట్లా అయిపోయినాయి చూడండి. గ్రౌండ్ కూడా కొంచెం 2-3 feet డిగ్ చేయమని చెప్పి అందుకని. ఎందుకంటే వాటర్ కూడా డ్రైన్ కాకూడదు కదా, ఇది పొల్యూటెడ్ వాటర్ కదా మీకు వచ్చేది. విన్నారుగా, కొండలా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని మాత్రమే తరలించడం కాదు, కలుషితమైన వాటర్ రసంలా భూమిలోకి దిగి పక్కనే ఉన్న పంట పొలాలు పండకుండా పోతున్నాయని, అందుకే సర్ఫేస్ నుండి 3 అడుగులు లోతు వరకు చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆనాడు చెప్పారు మంత్రి మనోహర్. ఈ చెత్త తరలించే పనిని పురపాలక శాఖ నుండి పబ్లిక్ హెల్త్కి అప్పచెప్పారు. కట్ చేస్తే ఏడాది పూర్తయింది. డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తా చెదారాన్ని తరలించారు, కొండలా ఉన్న చెత్తను తొలగించేశారు. కానీ భూమి నుండి 3 అడుగుల లోతు వరకు చెత్తను తొలగించాలని ఆనాడు మంత్రి మనోహర్ ఇచ్చిన ఆదేశాన్ని మరిచారు అధికారులు. గుంటూరు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన అధికారులు ఈరోజు మంత్రి మనోహర్ని కలిశారు. డంపింగ్ యార్డ్లో పనులు పూర్తయినట్లు ఫోటోలు చూపించారు. డంపింగ్ యార్డ్లో జరిగిన పనికి మంత్రి మనోహర్ తృప్తి చెందలేదు. గతంలో తాను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదని మండిపడ్డారు. గ్రౌండ్లో ఇంకా కొన్ని చోట్ల కుప్పలు ఉన్నాయి, ఇంకా తొలగించాల్సిన చెత్త ఉంది. పొల్యూటెడ్ వాటర్ భూమిలోకి దిగి పక్కన ఉన్న పంట పొలాలు పాడవకుండా ఉండేందుకు తాను చెప్పిన సర్ఫేస్ నుండి లోతుగా చెత్తను ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు. తాను వచ్చి పరిశీలించిన తర్వాతే మీ బాధ్యత తీరినట్లని చెప్పారు. చూశారుగా, ఏడాది కిందట మంత్రి మనోహర్ అధికారులకు ఏం చెప్పారు? అధికారులు అయితే మర్చిపోయారు, కానీ మంత్రి మనోహర్ మాత్రం ప్రతిదీ గుర్తుంచుకొని అధికారులను ప్రశ్నిస్తుంటే అధికారుల ముఖాలు తెల్లబోయాయి. డంపింగ్ యార్డు ప్రక్షాళనే తన లక్ష్యంగా పనిచేస్తున్నారు మంత్రి మనోహర్. 4.7 acres డంప్ యార్డ్ మొత్తం. అందులో వీళ్ళెంత చేశారు, వాళ్ళకి ఎంత ఇచ్చారు ఏజెన్సీకి? సార్ ఇప్పుడు మేము వచ్చేసరికి మనది ఏరియా కంప్లీట్ అయింది సార్. 2.3 acres కంప్లీట్ అయినట్టు మన వాళ్ళు క్లీన్ చేశారు సార్. మిగతా 2 phases కూడా 2.37 మనకు పొల్యూషన్ జరిగింది అక్కడ డంపింగ్ యార్డ్లో. ఇది రైట్? ఓకేనా? ఇప్పుడు నేను అనేది మీరు ఇది ఏ లెవెల్ మెయింటైన్ చేసి మీరు చెప్పగలుగుతున్నారు? లెగసీ బేస్ క్లియర్ గ్రౌండ్ లెవెల్ కాలేదు కదా. డంప్ యార్డ్లో సీసీ రోడ్ కారెక్ట్ వెళ్దాం. ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు. డంప్ యార్డ్లో సీసీ రోడ్ కాలేదు. సీసీ రోడ్ కూడా కనపడడం లేదు. ఎక్కడ కనపడుతుంది చెప్పి? ఇక్కడ మాకు వేరే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా మాకు. వాళ్ళు క్వాంటిఫికేషన్ చేసి వాళ్ళే ఎక్విప్మెంట్ కన్క్లూడ్ అయ్యి మనకి ఎట్లా మరి మీరు ఎట్లా దానికి మీరు క్యూసీ ఎట్లా ఇస్తారు? ఎట్లా మీరు దాన్ని ఒప్పుకుంటారు? ఎన్ఓసి ఎట్లా ఇస్తారు? వర్క్ అయిందని ఈ లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దొంగ లెక్కలు గవర్నమెంట్కి
ఎంత పర్సెంటేజ్ అయిందని మీరు చెప్పారు లెగసీ వేస్ట్ క్లియర్ చేసాం సార్ 39,000 అనేటువంటిది మనం స్టార్ట్ పర్సెంటేజ్ చెప్పమ్మా. అప్పుడు 79 చెప్పాం. 79% చెప్పారు. వాళ్ళు చెప్పారంటే మీరు కూడా దాన్ని అథెంటికేట్ చేసినట్టే కదా. అవునా అవునా మీ ఏజెన్సీనే కదా మరి మరి ఎట్లా మీరు ఆ లెక్క అది కరెక్ట్ అని చెప్తున్నారు? మీరు ఎక్కడ పోయింది ఆ చెత్త ఎక్కడ తీశారు? ఇది క్వాంటిఫికేషన్ కన్వైజ్ ఫోటోస్ డేటెడ్ ఇమేజెస్ ఉండాలి కదమ్మా. మరి నీ క్వాంటిఫికేషన్ నీకు ఉంది కదా. అదే సార్ క్వాంటిఫికేషన్ కోసం పట్టుకొచ్చాను. నువ్వు కోఆర్డినేట్స్ ప్రకారంగానే నువ్వు కమ్ టు సమ్ క్యాల్కులేషన్ కదా. మరి ఆ కోఆర్డినేట్స్ ప్రకారంగా ఏది అంటున్నాను నేను క్లియర్ అయింది. ఎక్కడ క్లియర్ అయింది? అప్ టు గ్రౌండ్ లెవెల్ ఇంకా ఉన్నాయి కదా కొండలు. మీరు ఎట్లా దాన్ని 79% అయిపోయిందని ఎట్లా చెప్తారు? అంతవరకు ఆగిందని అందరు అభినందించారని చెప్పారు మా కమిషనర్ గారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎప్పుడు డేట్ ఎప్పుడు చెప్పండి. ఇది రీసెంట్ ఇమేజ్ సార్. మరి ఇప్పుడు ఈ రీసెంట్ ఇమేజ్ మీన్స్ గ్రౌండ్ లెవెల్ వరకు మనకి వాట్ ఈస్ గ్రౌండ్ లెవెల్? దిస్ ఇస్ గ్రౌండ్ లెవెల్. Am I right? Yes, sir. This is ground level. So how can you say that? This is exactly how it looks, Appal Naidu. I don't know when you went there last. See this? మనకి ఇక్కడ సీసీ రోడ్ ఉంది సార్. మన వాళ్ళు ఎంటర్ అవుతున్న సీసీ రోడ్ ఉంది సార్. ఈ సీసీ రోడ్ లెవెల్కి నిండిపోయిందమ్మా. సీసీ రోడ్ కనపడటం లేదు. మొన్న ఆగానమ్మా. ఆగాను కదా రిజర్వ్లో. చూడండి దీని ప్రకారంగా ఎక్కడున్నాం మనం? ఎందుకు మనం అట్లా ఈ లెక్కలు ఇచ్చి మభ్య పెట్టడం అంటున్నాను నేను. ఎక్కడ అది లోపం అంటే మభ్య పెట్టడం అంటే అక్కడే కదా లోపం జరిగింది అంటున్నాను నేను. మీరు ఇచ్చిన లెక్క ప్రకారంగా 79% అయిపోయింది. అవునా? గ్రౌండ్ లెవెలే మనం కంప్లీట్ అయిపోతుందని చెప్తాం. బిలో గ్రౌండ్ లెవెల్ ఒక 6 నాకు వేరే చోట్ల నాకు సంబంధం లేదబ్బా. నాకు తెలుసు వేరే చోట సంబంధం కాదు. నాకు నేను పట్టించుకునేది తెనాలిలో అట్లా జరగకూడదు అనేది నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను. నేను ఎస్ఎస్ వాళ్ళు కూడా సేమ్ వీళ్ళు కూడా అదే చెప్తారు. మీరు చెప్పిన మాట జీపీఎస్లో ఉన్నాయి, వెహికల్ ట్రెక్ చేసాం, అన్ని ట్రక్కులు పోయినాయి, ఇన్ని ట్రక్కులు పోయినాయి. కానీ ఏది ప్రతిదానికి రిపోర్టు టైము ర్యాండమ్ చెక్ చేయమన్నాగా మిమ్మల్ని చెప్పాను. మీకు ఎవరు చెప్పారు బాధ్యత? మాకు రికార్డ్స్ అన్ని జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాను. కాదు కాదు, నేను ర్యాండమ్గా మీరు ఒక 4-5 చెక్ చేయండి అని చెప్పాను. 100% చెక్ చేసుకోండి. చేశారా? ఏ డేట్ చెక్ చేశారు? ఎన్ని ట్రక్కులు పోయినాయి చూశారు? This is the image that it looks like. So you are looking this version from the road. You are thinking it is clean. It is not. Inside it is different. See this? This is where you are stuck. This is not happening. మన వర్షం వల్ల ఉండొచ్చు, బురద వల్ల ఉండొచ్చు, ఇది దీనివల్ల ఇక్కడ డంప్స్ ఉన్నాయి సార్. అంటే అది క్లియర్ ఇదంతా కూడా లెగసీ ట్రీట్ అయింది. ఇక్కడ డంప్ చేస్తారు. రీసెంట్ క్వాంటిటీ సాయిల్ అది కొంచెం డిస్పోజల్ మాత్రం జరగాలి సార్. జరుగుతుంది సార్. అది కూడా జరిగితే మీకు అప్ టు రోడ్ లెవెల్ దగ్గర పోయి జరిగింది సార్. అట్లా కదండి, మనం విజిట్ పెట్టుకుందాం దానికి ర్యాండమ్గా వద్దు. ఓకేనా? మొన్న మీకు చెప్పిన పాయింట్ కూడా నాదే. మీరు ఒకసారి రికార్డ్స్ ర్యాండమ్గా చెక్ చేయండి, కరెక్టా కాదా. అది ఎట్లా వెరిఫై చేస్తారు మీరు? సీసీ కెమెరా మీకు ఎక్కడ దాని ఫోటో ఉంటుంది, అది చూసుకుని ఎన్ని ట్రక్స్ నిజంగానే పోయినా 4-5 డేట్స్ మీరు ఫిక్స్ చేసి కరెక్ట్గా చెప్పండి. నాకు కరెక్ట్గానే ఉందని చెప్పండి, కరెక్ట్గా లేకపోతే కరెక్ట్ లేదని చెప్పండి. దాన్ని బట్టి మనం తీసుకుందాం యాక్షన్. ఓకేనా? April 25 సార్. రివ్యూ చేసి మనం చెప్దామని తీసుకుంటాం. ఓకే, ఇదర్ వే ఇస్ ఓకే విత్ మీ. ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. నాకేం ప్రాబ్లం లేదు దాని గురించి. సార్కి చెప్పాను సార్, మన మోడల్ చేస్తారు సార్. You must make that. ఎందుకంటే I personally used to stand there and get it done once upon a time. So అది ఆ సీరియస్నెస్ లేకపోతే ఎట్లా? మీరు తీసుకోండి, పిహెచ్డీ తీసుకొని చేయండి.